ఉల్లిపాయ మిరపకాయ ఊసులాడుకుంటుంటే కరివేపాకు వచ్చి కయ్యం పెట్టిందటండి. ఈ సామెత అందరికీ తెలిసే ఉండొచ్చు. చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు కదా. మా పక్కన ఆంటీ బాగా అనేదన్నమాట. ఏం లేదండి విషయం, ఈరోజు నేను క్యాప్సికమ్ కూర వండుతున్నా. అదిగో చూడండి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మంచిగా మాట్లాడుకుంటుంది. కరివేపాకు వేయంగానే చూడండి తీయగా ఎట్లా చక్కర వచ్చిందో. మనుషులు కూడా అంతేనండి, ఇద్దరు పక్కగా మంచిగా మాట్లాడుకుంటూ ఉంటే ఎవరో ఒకళ్ళు వచ్చి మూడో వాళ్ళు కయ్యం పెట్టాలని చూస్తారు కదండి. అట్లాగా క్యాప్సికమ్ కూర కాస్త శనగపప్పు వేసి వండితే బాగుంటుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఏదో హెల్దీ రెసిపీ అని తినడమే కానీ జనరల్గా ఎవరికి ఇష్టం ఉండదు. అయినా వండాను ఈరోజు. అదిగో ఉడికిపోయింది చూడండి. దాంతోపాటు క్యారెట్ కూడా వండుదామని చేస్తున్నాను. సో ఈరోజు సాంబార్ కూడా ఒక పొయ్యి మీద సాంబార్ కూడా అయిపోయింది, మరిగిపోయింది. కొత్తిమీర వేసేసాను. ఏ ఉంటే ఎట్లా మరి, ఆమ్లెట్ కూడా ఉండాలి కదా. సో ఆమ్లెట్ కూడా వేసేసానండి ఫైనల్గా. ఇది ఈరోజు మా కర్రీస్: సాంబారు, క్యాప్సికమ్ శనగపప్పు కూర, క్యారెట్ ఫ్రై. మీరేమనుకున్నారు? మీ లంచ్ ఏంటి? ఓకే, బాయ్.